ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే, చేసింది మహా ప్రచారం. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా కేసీఆర్ అనుకో ఎదురుదాడి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భక్తుల మనోభావాలతో చెలగాటమాడి జగన్ అనుకో ఎదురుదాడి చేస్తుంది. మేము అంతటి వాళ్ళం, ఇంతటి వాళ్ళం, మమ్మల్నే తప్పుపడతారా అంటే కుదరదు. మిమ్మల్ని ఏమైనా అంటే మా సోషల్ మీడియా కూలీలతో ఎదురుదాడి చేయిస్తామని దబాయించినా లాభం లేదు. ప్రజలు అమాయకులు కాదు, అన్నీ గమనిస్తూ ఉంటారు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో. నెక్స్ట్ చూస్తే, కల్తీ నెయ్యిపై డైవర్షన్ పాలిటిక్స్. ఛార్జ్షీట్ నేపథ్యంలో బూతు పురాణం. కల్తీని సమర్థించుకోలేక వైసీపీ మల్లగుల్లాలు. దిక్కుతోచక ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ. రంగంలోకి అంబటి బాబుపై తీవ్ర వ్యాఖ్యలు. బూతు రాంబాబు బరితెగింపు. రాయలేని భాషలో సీఎంపై బూతులు. అంబటి అరెస్టు. రాంబాబు తీరుతో రోజంతా రగిలిన గుంటూరు. కల్తీ నెయ్యి పెప్సీ వివాదంలో తొలుత అడ్డగోలుగా రెచ్చిపోయిన అంబటి. అడ్డుకోబోయిన మహిళను మరింత రెచ్చగొట్టేలా పోలీసుల సమక్షంలోనే దూషణల పర్వం. క్షమాపణ చెప్పాలంటూ అంబటి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, మహిళలు. సీఎం చంద్రబాబుపై బూతులతో ఇరుచుకుపడుతున్న అంబటి, ఆయన ఇంటి వద్ద చీపుర్లతో టీడీపీ మహిళా కార్యకర్తలు. బూతులు రాంబాబుగా పేరుపడిన వైసీపీ నేత అంబటి రాంబాబు అత్యంత అసభ్యకరమైన రీతిలో నోటికి పని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే బూతులతో బరి తెగేయించాడు. పోలీసుల సమక్షంలోనే చెలరేగారు. మార్కెట్ బడ్జెట్. ప్రజల వినియోగం పెంచే దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, నిర్ణయాలు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను కల్పించే లక్ష్యం. ట్రంప్ సుంకాల ప్రభావిత రంగాలపై దృష్టి. ఐటీ కొత్త విధానంలోనూ చోటు. రోడ్లు, రైల్వే మౌలిక వసతులకు ప్రాధాన్యం. రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు. నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. కుప్పానికి ప్రగతి కళ. కుప్పం నియోజకవర్గంలోని శిశుపురం నివాసం నుంచి ఈ సైకిల్పై ప్రజావేదిక వద్దకు వెళ్తున్న సీఎం చంద్రబాబు. 7,088 కోట్ల పెట్టుబడులు, 16 పరిశ్రమలు, ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 మందికి ఉపాధి. మెరుగైన వైద్య సేవలు ప్రజల వద్దకి చేరేలా రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టుల అమలు. కుప్పం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. నివాసం నుంచి ప్రజావేదిక వరకు ఈ సైకిల్పై వచ్చిన ముఖ్యమంత్రి 24 గంటల్లో 5,555 ఈ సైకిల్ పంపిణీతో కుప్పానికి గిన్నీస్ వరల్డ్ రికార్డు. పోలవరానికి సంపూర్ణ సహకారం. 3,000 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకారం. 1,500 కోట్ల చొప్పున 2 విడతల్లో డ్యాం పన్నులపై ఆరా తీసిన కేంద్ర జలశక్తి శాఖ. తాడిపత్రిలో 30 అడుగుల వాసవిమాత విగ్రహం. కడప రోడ్లో ఆవిష్కరించిన మంత్రి టీజీ భరత్. నోటీసులు అక్రమైన విచారణకు వస్తున్న నందీనగర్ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే. 3 గంటలు అందుబాటులో ఉంటానని కబురు. బిల్ గేట్స్కు సుఖవ్యాధులు. రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాలు. 94 ఏళ్ల వయసులో దర్శకత్వం. మళ్ళీ మెగాఫోన్ పట్టనున్న సంగీతం శ్రీనివాసరావు. వైజయంతి మూవీస్ బ్యానర్లో కొత్త సినిమా. ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ. ఇజ్రాయెల్ ట్రంప్ కోసం మోడీ ఆడిపాడారు. అమెరికా సెక్స్ కుంభకోణం సూత్రధారి. తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోడీ పేరు. ఇజ్రాయెల్ పర్యటన తప్ప అంతా అబద్ధం. భారత విదేశాంగ శాఖ స్పష్టీకరణ. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని చూసుకుంటే, విచారణకు సహకరిస్తా, నందీనగర్లో నేడు అందుబాటులో ఉంటా, సిట్టుకు కేసీఆర్ సమాచారం. నా హక్కులని కాలరాశారు, చట్టాన్ని మీరు ఉల్లంఘించినా నేను గౌరవిస్తానంటూ సిట్ అధికారికి లేఖ.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా బరాస నిరసనలు శాంతియుతంగా చేపట్టాలని నిర్ణయం. పోర్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణకు హాజరవుతారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నందీనగర్లోని తన ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు అందుబాటులో ఉంటారని సిట్ అధికారులకు అక్కడికి వచ్చి తన వాంగ్మూలం సేకరించవచ్చని సూచించారు. ఈ మేరకు సిట్కు శనివారం 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖలో ఓవైపు కేసుల విచారణ సంబంధించి పలు న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూనే మరోవైపు తన నోటీసులు జారీ చేయడంలో సిట్ వివరించిన తీరును తప్పుపట్టారు. నిర్లక్ష్యం వద్దు, ప్రతి డివిజన్ వార్డులో గెలుపు ముఖ్యం. మంత్రులు పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. అమెరికా నుంచి జూమ్లో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష, 4 నుంచి ముఖ్యమంత్రి బహిరంగ సభలు. మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా గెలిచే సత్తా ఉన్నవారిని ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రులకు సూచించారు. శనివారం అమెరికా నుంచి జూమ్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. 21 లేదా 22న రాష్ట్రానికి రాహుల్ గాంధీ, జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులుగా నియమితున్న వారికి వికారాబాద్లో నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 21న లేదా 22న రాష్ట్రానికి రానున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర ప్రమాణం, ఎస్పీపీ వర్గాల విలీనానికి విఘాతం. ఈ పొద్దే పద్దు, నేడు కేంద్ర బడ్జెట్ సుస్థిర అభివృద్ధి తయారీకి ప్రోత్సాహం, ద్రవ్య క్రమశిక్షణకు సంస్కరణకు ప్రాధాన్యత దక్కుతాయని అంచనా, ఉద్యోగ కల్పనపై దృష్టి, వరుసగా 9వసారి ప్రవేశపెట్టనున్న నిర్మల. నేడు బడ్జెట్పై తెలంగాణ కోటి ఆశలు, నిరుడు 22,000 కోట్ల అంచనాకు ఇప్పటికి ఇచ్చింది 4,000 కోట్లే. అమ్మ కోగిలలో ఆఖరి మజిలి, రైలు కింద పడి తల్లి 2 పిల్లలు ఆత్మహత్య, జీవితం భారంగా ఉంది, పిల్లలను వదిలి వెళ్ళలేక తీసుకెళ్తున్నానంటూ సూసైడ్ నోట్. చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సీసీ ఫుటేజ్తో 2 పిల్లలతో విజయారెడ్డి. మళ్ళీ ఎప్స్టీన్ ఫైల్ కలకలం, పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావన, బిల్గేట్స్పై తీవ్ర ఆరోపణలు, వస్త్ర వ్యాపారపై కాల్పులు, 6 లక్షలతో పరారి, గంజాయి అక్రమ రవాణాపై పోరాడి మృత్యు ఒడికి, నిమ్స్లో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ కన్నుమూత. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయలేదామె. ఆ ప్రయత్నంలో తీవ్ర గాయాలై మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయారు. నిజామాబాద్లో జనవరి 23న గంజాయి అక్రమాలను వాహనంతో ఢీకొట్టి తొక్కించిన ఘటనపై తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య 25 పంజగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఉద్యోగ భరితం, సమ్మక్క వన ప్రవేశం, పూజారులు భక్తులతో కలిసి నడిచిన మంత్రి సీతక్క ముగిసిన మహాజాతర. శనివారం రాత్రి సమ్మక్కను మేడారం నుంచి వన ప్రవేశానికి తీసుకెళ్తున్న గిరిజన పూజారులు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే, జంగిల్ రాజ్, రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేసుకున్న టీడీపీ నేతలు మళ్ళీ కనపర్తి తదితరులు. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాలతో ఎమ్మెల్యే గల్లా మాధవ్ నేతృత్వంలో ఇల్లు కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ కార్లు ధ్వంసం, రాళ్లు కోడిగుడ్లు కర్రలతో రాడ్లతో బీభత్సం, పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయాలు. పథకం ప్రకారమే కర్రలు ఇనుపరాడ్లతో దాడికి వచ్చిన టీడీపీ గూండాలు. వందల సంఖ్యలో ఇంటి చుట్టూ చెలరేగిపోయిన టీడీపీ అల్లరి ముక్కలు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి దాకా కొనసాగిన దారుణకాండ. ఏ దశలోనూ నిలువరించకుండా చోద్యం చూపిన వందలాది మంది పోలీసులు. లోకేష్ కార్యాలయం నుంచి ప్రతి నిమిషం పర్యవేక్షణ. రాత్రి 10 గంటలకు పార్టీ కార్యాలయం నిప్పుపెట్టిన రౌడీలు. అక్రమ కేసులో అంబటి అరెస్ట్, గుర్తు తెలియని ప్రాంతానికి తరలింపు. అంతకుముందు అంబటికి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్, ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలను కలిసేందుకు ఎస్పీ సస్మిరా.
మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా? తిరుమల లడ్డు ప్రసాదం అడ్డం పెట్టుకొని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్ళుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రసరిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మీ గూండాల హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వరుసగా మా పార్టీ సీనియర్ నేతలపై జరుగుతున్న దాడుల్లో రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనం. తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్ని కోరుతున్నా. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ నాయకులకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి. సీఎం చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ కేంద్ర హోంశాఖను ట్యాపింగ్ చేస్తూ ఎక్స్లో పోస్టు. చంద్రబాబును ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదు. నన్ను హత్య చేసేందుకు టీడీపీ గూండాలు మూకమ్మడిగా వచ్చారు అంబటి రాంబాబు. రెడ్ బుక్ రాక్షసం. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదన్న ప్రతిష్టాత్మక ల్యాబులు సిబిఐ లడ్డు చంద్రబాబుపై దుష్ప్రచారము. సవాళ్లపై సఫారీ. ఆర్థిక సమస్యగతల నడుమ నేడు 2026-27 కేంద్ర బడ్జెట్. వరుసగా 9వసారి ప్రవేశపెట్టున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బాబును వదిలి స్కిల్ స్కామ్ల కేసులో వీడీ దూకుడు. సిఐడి సిట్ కేసును ఇటీవల అడ్డగోలుగా క్లోజ్ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం. కానీ దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ విశాఖలోని ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జ్షీటు దాఖలు. చంద్రబాబు సన్నిహితుల డిజైన్ టెక్ కంపెనీకి చెందిన మరో 23.54 కోట్ల ఆస్తులు జప్తు. ఈసారైనా కరుణించేనా? గత బడ్జెట్లో ఏపీకి మొండి చెయ్యి. ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్న ప్రయోజనం శూన్యము. రేషన్ డీలర్ల ఎంపిక ఆపండి. సల్మాన్ హత్యపై సిబిఐ దర్యాప్తు జరిపించండి. పల్నాడు జిల్లా పిన్నెల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సల్మాన్ దారుణ హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అతని భార్య కుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 45 రోజుల్లో కంచి నిర్మిస్తాం. సొరబాటుదారులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. శ్రీధర్ సిఫారసులతోనే అబార్షన్. కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ సిఫారసుతోనే తన అబార్షన్ ఆసుపత్రి వైద్యులు సహకరించారని బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. అనుమానాస్పదలో యువకుడు మృతి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ యువకుడు బార్లో అనుమానాస్పదలో మృతి చెందాడు. పింఛను పంపిణీ వద్ద తోపులాట, వృద్ధురాలు బలి. ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల కోసం వృద్ధులు పడిగాపులు. 10 గంటల తర్వాత మొదలైన పంపిణీ. బయలుదేరిన వృద్ధులు, దివ్యాంగులు ఈ క్రమంలో తోపులాట. చిత్తూరు జిల్లాలో పాలసముద్రంలో విషాదం. కాంగోలో కూలిన బతుకులు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, సిట్ నోటీసులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అయినా సహకరిస్తా, రాండి విచారణకు. కేసీఆర్ అంటే ఉద్యమం, కేసీఆర్ అంటే విజయం. తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రబోధకుడు, పాలిస్తున్నది కాంగ్రెస్ అయినా ప్రజల గుండెల్లో నిలిచింది కేసీఆర్. నేడు నందీనగర్ అందుబాటులో ఉంటా. విచారణ అధికారికి మాజీ సీఎం కేసీఆర్ లేఖ. నోటీసుల జారీలో సుప్రీం మార్గదర్శకాలు ఉల్లంఘన. సిట్ అధికారులు తీరు కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా చర్యలు. 65 ఏళ్లు పైబడిన వారిని నివాసం వద్ద విచారించాలి. సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు చెప్పింది అదే. ఎన్నికల అప్డేట్లో అడ్రాస్ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చే చిరునామాకు సంబంధం లేదు. అక్రమ పద్ధతులు ఇచ్చిన నోటీసులను విస్మరించవచ్చు, కానీ బాధ్యత పౌరుడిగా మాజీ సీఎంగా సహకరిస్తా. ఆదివారం సిట్ విచారణకు కేసీఆర్ స్పష్టీకరణ. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరపనున్న సిట్. పోలీసుల ద్వంద్వ వైఖరిపై తెలంగాణ వాదుల ఆగ్రహం. నిరసన నేపథ్యంలో భారీగా బలగాల మోహరింపు. నందీనగర్ ఇల్లు, తెలంగాణ భవన్కు 5 అంచెల భద్రత.
ఇది కదా అహంకారం. రాత్రి వేళ గేటుకు నోటీసులు అతికించి పైచికానందం పొందడం దారుణం. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్ కక్ష సాధింపులోనే భాగమే కేసీఆర్కు నోటీసులు. సిరికొండ రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ కాంగ్రెస్ కుట్రలు. జగదీశ్వర్ రెడ్డి రగులుతున్న తెలంగాణ. కేసీఆర్ నోటీసులపై అగ్రజ్వాల. నేడు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు. పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మ దహనం. కేసీఆర్ పాలన అద్భుతం. రైతులు భరోసా ఇచ్చి రాష్ట్రానికి గుర్తింపు తెచ్చారు. బంజరు భూములను సారవంతంగా మార్చిన నేత కేసీఆర్. ఆయన లేకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. ఈసారి అధికారంలో ఉంటే బాగా చేసేవాడు. దేశమంతా తెలంగాణలో కేసీఆర్ పాలన వైపు చూస్తుంది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పలు రాష్ట్రాల రైతులు కితాబు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. కాంగ్రెస్ పాలనలో యాసంగి సాగు కూడా సమస్యలతో కొనసాగుతున్నది. యూరియా కోసం రైతులు గోసపడుతుండగా ఇప్పుడు సాగునీటి తిప్పలు మొదలైనాయి. యూరియా కోసం పడిగాపులు. యాసంగిలో రైతులకు తప్పని తిప్పలు. బాబు హుషార్, రేవంత్ జీ హుజూర్. నీటి వాటాల పునః పంపిణీపై ఏపీ ఆది నుంచి అక్కసు. పోటీగా గోదావరి ట్రిబ్యునల్ తెచ్చేందుకు కుట్రలు. ఆ దిశగా వడివడిగా అడుగులు. చర్చల పేరిట వ్యూహాలు. ఏపీకే పంపుతామన్న కేంద్ర ప్రభుత్వం. సొయ్యి లేకుండానే రేవంత్ సర్కారు పరుగులు. పెండింగ్ బిల్లుల చెల్లింపు 1500 కోట్లకు పెంచండి. పెన్షన్ల బకాయిలను వేగంగా మొత్తంగా ఇవ్వాలి. 42% ఫిట్నెట్తో పీఆర్పీ ప్రకటించాలి. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.